గుడికి వెళ్ళినప్పుడు అందరూ మర్చిపోకుండా చేసే పని గంటను కొట్టడం. అయితే అసలు గంట కొట్టడం వెనుక అసలైన కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? గుడిలోని గంటను కొట్టడం వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అవేమిటంటే, గుడిలోని గంటను 7 డిఫరెంట్ మెటల్స్ అయిన క్యాడ్మియం, కాపర్, జింక్, నికెల్, క్రోమియం, లెడ్, మ్యాంగనీస్ తో చేస్తారు. గుడిలో గంట కొట్టినప్పుడు ఆ గంట నుంచి వచ్చే సౌండ్ 7 సెకండ్లు వస్తుంది. కొంతమంది గంట కొట్టి వెంటనే వెళ్లిపోతారు. అలా చేయకుండా గంట కొట్టాక ఆ గంట కింద 7 సెకండ్లు ఉండాలి. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ బాడీలోని 7 హీలింగ్ సెంటర్స్ ని యాక్టివ్ చేస్తుంది. అంతేకాకుండా మన బ్రెయిన్ లో లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక యూనిటీని క్రియేట్ చేస్తుంది. గుడి గంట నుంచి వచ్చే సౌండ్ మన మైండ్ పీస్ఫుల్ గా ఉంచి నెగటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది. అందుకే ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని అంటారు. మీరు ఎప్పుడైనా గుడి గంట కొట్టాక ఆ సౌండ్ ఫీల్ అయి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు నాని ఫ్యాక్ట్స్.